వచ్చిందా? అది ఎవరు కాల్ చేశారు? ఏదో రాంగ్ నెంబర్ బావా. సరే వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సరే బావా. హలో హలో, ఏంటండి మీరు? ఫోన్ ఇవ్వవే. ఎంతసేపు మాట్లాడతావు? ఏంటక్క ఉన్నట్టుండి లాగేసుకున్నావు? కట్ అయిందే. ఏం లేదు, వార్డెన్ వస్తున్నారు, ఆవిడ వెళ్ళిన తర్వాత ఇస్తాను, సరేనా? పని మొదలుపెట్టు. సరిగా కట్ చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇదేంటి ఇలా ఉంది? సరిగా కట్ చేయండి. అలాగే మేడం. ఏంటి ఇక్కడే ఊడుస్తున్నారు? అటెళ్ళి ఊడవండి, వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తున్నావు. ఇంకోసారి నీ చేతిలో సెల్ ఫోన్ చూసానా నీ తాట తీస్తాను. జాగ్రత్త. నువ్వేంటే దిష్టి బొమ్మల నుంచి ఊడవే. రావే. భైరవి విషయం ఆయనకు చెప్పాలనుకుంటే చెప్పలేకపోయానే. డ్రైవర్ వెళదామా? వెళ్దాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్ డ్రింక్ యూ వాంట్ సార్? ఒక బ్లూ బర్డ్ లాడ్జ్ ఇవ్వండి. ఓకే సార్. స్టాప్ సార్. నో సోడా. వన్ మోర్. రిపీట్. సార్ దిస్ ఈస్ క్లోజింగ్ టైమ్ సార్. సార్ హోటల్ రెగ్యులేషన్స్, దాన్ని మేము అతిక్రమించలేము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పటికే మీరు ఎక్కువగా తాగారు. బయలుదేరండి ప్లీజ్. నో, ఐ వాంట్ వన్ మోర్ లార్జ్. గివ్ మీ. హలో హలో, నేను 5 స్టార్ హోటల్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను సార్. మా బార్కి మీతో పాటు వస్తారుగా మీ ఫ్రెండ్. ఆయన చాలా ఎక్కువగా తాగారు. అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు సార్. నాతో పాటు వచ్చే అతనా? ఎవరతను? 1 సెకండ్ సార్. జానీ సార్, ఆయన పరిస్థితి. ఓకే సార్. ఇదిగోండి సార్. పేరు విశ్వనాథ్ అని ఉంది సార్. విశ్వమా? అతను వచ్చింది. ఏమిటయ్యా ఇది? ఫోను అతనికి ఇవ్వు. సార్ ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. ఏమైంది? ఆయన ఇప్పుడు ఎక్కువగా తాగారు, లేచే స్థితిలో కూడా లేరు.
మీరు వచ్చి తీసుకెళ్తారా సార్? వన్ మోర్ రిపీట్. నేను వెంటనే వస్తున్నాను. ఇక అతనికి తాగడానికి మీరు మందు ఇవ్వకండి. ముఖ్యంగా అతను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, సరేనా? రే విశ్వం, విశ్వం, రే విశ్వం, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నువ్వు వస్తున్నట్టు నాతో ఒక మాట కూడా చెప్పలేదేంటి? వచ్చిన వాడివి డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చొని తాగుతావేంటి? సరే సరే రా, ఇంటికి వెళ్దాం. నీకు మందు ఎక్కువైపోయింది, పద ఇంటికి వెళ్దాం. వదులు పార్ట్నర్. ఎందుకు చావడానిక? ముందే మన కుమార్ నిన్ను చూడడానికి వచ్చి నీ కోడల చేతిలో చనిపోయాడు. నేను అక్కడికి వచ్చి చావాలా? ఓకే సార్. గివ్ మీ 1 లార్జ్. చనిపోయిన కుమార్ ఇంటికి వెళ్ళి కమ్మల దగ్గర వాళ్ళ బాగోగులు కూడా అడిగి తెలుసుకోలేకపోయాను. నిన్ను చూడడానికి వచ్చి వాడి చనిపోవడం వల్ల నేను ఏం మొహంతో వెళ్ళి చూడాలో అర్థం కావడం లేదు. గివ్ మీ 1 more లార్జ్. నీ మీద ఎంత నమ్మకం ఉంచానో. కుటుంబంతో కలిసి మన కుమార్ని చంపేశారు కదా పార్ట్నర్. పార్ట్నర్ అంటూ పాడెక్కించేశారు కదా. నోరు మీద. కుమార్ చావుకి కారణం ఎవరో తెలుసా? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? నందిని బయటకు వచ్చేసిందిరా. నేనే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో రోజు చచ్చి బతుకుతున్నాను. నువ్వేమో ఇప్పుడు వచ్చి పుండి మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నావు. సారీ పార్ట్నర్, విషయం తెలుసుకోకుండా మాట్లాడేశాను. నందిని బయటకు వచ్చిందని విన్నాక నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? వీరభద్రం వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వీరభద్రం హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చేది? మన సమస్య ఎప్పుడు తీరేది? వీరభద్రం రేపు డిశ్చార్జ్ అవుతున్నారు. ఏం చేయాలో ఆయన చూసుకుంటారు. నువ్వు అనవసరంగా భయపడకు, రా ఇంటికి వెళ్దాం. రా జాగ్రత్త. పార్ట్నర్, వెళ్ళే చోట డ్రింక్ దొరుకుతుందా? ఏ దేవసేన, ఎక్కడికి ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎక్కడికమ్మా వెళ్తున్నావు? చాముండి దగ్గరికి వెళ్తున్నాను. తను ఒక మనిషి అని తన్ని వెతుక్కుంటూ వెళ్తున్నావా? బోర్ కొడుతుంది, అందుకే తనతో వెళ్ళి ఆడుకుందామని వెళ్తున్నాను. ఇలా చూడమ్మా, చాలాసేపు ఆడుకోకుండా తన్ని త్వరగా పంపించేసాయి. అమ్మమ్మని తనే చూసుకోవాలి, సరేనా? సరే. చాముండి, చాముండి, చాముండి. ఓ, స్నానం చేస్తున్నావా? త్వరగా స్నానం చేసిరా, ఆడుకుందాం. ఓం వాయసాచార్య నమః. ఏంటా చెప్పుడు? విజయం మమ్మల్ని వరించాలి.
ఆచార్య వంశాన్ని కాపాడే గుహదేవత నీకు నా ప్రణామాలు. ఏంటది? ఏంటా చెప్పుడు అర్థం కావట్లేదే. బంగ్లాలో కాలచక్రం ఉన్నట్టు తెలియచేశావు. అది ఆ బంగ్లాలో ఎక్కడుందో చెప్పు. చెప్పు చెప్పు కాలచక్రం ఎక్కడుందో చెప్పు. చెప్పు. హై బాలు. ఆ కాలచక్రం బంగ్లాలో ఉందని చూపించావు, కానీ అది ఎక్కడుందో ఎందుకు చూపించినట్టున్నావు? నేను బంగ్లా అంతా వెతికి చూశాను, నాకు దాని గురించి తెలియటం లేదు. ఎందుకు? నేను దాన్ని వెతుకుతుంటే కాలచక్రం ఉన్న చోటు ఎందుకు సరిగ్గా తెలియటం లేదు? నేను దాన్ని వెతుకుతున్న ప్రతిసారి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? చెప్పు. దేవసేన, ఏమైందమ్మా? అవుట్ హౌస్ లో. అవుట్ హౌస్ లో. చెప్పమ్మా, అవుట్ హౌస్ లో ఏమిటి? రండి. సరే పద. నిన్ను శరణు వేడిన వారి కోరికలను తీర్చి సంతోషపెట్టే గుహదేవత. రా దేవసేన, రామ్మా. నేను రాను, మీరు వెళ్ళండి, నాకు భయంగా ఉంది. భయంగా ఉందా? భయపడేలా లోపలే ఉంది. దేవసేన, ఇలా రామ్మా. ఇక్కడేం చూసి నువ్వు భయపడ్డావు? ఇక్కడ అసలు ఏమీ లేదు కదా. ఇక్కడే ఉంది. ఏముండుంటుంది? దేన్ని చూసి భయపడుంటుంది? మోసాలు చేసే నీచులను శిక్షించి మంచి వారికి మోక్షం కలిగించే మహాశక్తి. నిన్ను నేను శరణు వేడుతున్నాను. కాలచక్రం ఎక్కడుందో చెప్పడం కుదరదు, చూపించడం మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే కాలచక్రం సుమంగళి ఆత్మ. అది తనను తనే దాచుకుంటుంది, బయటపడడానికి ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన నివాస స్థలాన్ని ఎవరికీ తెలియనివ్వదు. అది ఉన్న చోటు కనుగొనే శక్తి మంత్రతంత్ర శక్తులకి లేదు. తీవ్రంగా వెతికి మనోబుద్ధిని ఉపయోగించి పట్టు వదలకుండా ప్రయత్నిస్తేనే కాలచక్రం ఉన్న స్థలాన్ని కనిపెట్టగలుగుతారు. ఆ విధంగా కనిపెట్టి దక్కించుకున్న వాళ్ళకి అష్టలక్ష్మి, ఐశ్వర్యాన్ని, శబ్ద విద్యా బలాన్ని, కాలాన్ని జయించే శక్తిని, ఈ భూమి మీద అఖండ కీర్తిని కాలచక్రం పరిపూర్ణంగా ఇస్తుంది. కాలచక్రం కోసం నా సహాయాన్ని అర్థించకుండా నీ మేధస్సును ఉపయోగించు.
ఇలా రామ్మా. ఎక్కడా? తెలీదు, ఇక్కడే విసిరేశాను. సరే, అది చూడ్డానికి ఎలా ఉంది? సరిగ్గా చెప్పు. తోడేలు కన్నా పెద్దదిగా, ముసలి కన్నా చిన్నదిగా, కళ్ళు డ్రాకులా లాగా, కాళ్ళు డైనోసర్ లాగా, చూడ్డానికి భయంకరంగా ఉంది. అది బయట నుంచి పొరుగేదైనా లోపలికి వచ్చుంటుంది. నిన్ను చూసి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. రారా, మనం వెళ్ళిపోదాంరా. అమ్మమ్మ, అది పురుగు కాదు. దాని చూపులు చూడడానికి భయంకరంగా దెయ్యంలా ఉందామమ్మా. అది చేసే సౌండ్ పిచాచిలా ఘోరంగా ఉందామమ్మా. అలాంటివేవి ఈ ప్రపంచంలో లేవు. నువ్వేదో భ్రమపడుంటావు. సరేరా, మనం బయటకు వెళ్ళిపోదాంరా. అమ్మమ్మ, ఏమిటమ్మా? ఫ్యాన్ మీద చూడండి. ఆఫ్టర్ ఆల్ తొండ అది మనల్ని చేస్తుంది. దాన్ని చూసా నువ్వు అంతగా భయపడ్డావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నాను. కొడదామా? దాన్ని మనం కొడదామా? కొట్టండి కొట్టండి. నేను కొడుతున్నాను. ఇందాక ఆఫ్టర్ ఆల్ తొండే అన్నారుగా, దీనికి భయపడుతున్నారేంటి? నేనేవి భయపడలేదే. ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బతో దాన్ని ఏం చేస్తాను. చూసావా? ఒక్క దెబ్బకే చచ్చిపోయింది. చూసావా? అంతే. ఈ దేవసేన కోసం దీన్ని పట్టుకోవాల్సి వచ్చింది. దేవసేన, రారా, బయటికి రా. ఘోరం జరిగిందా? ఈ చాముండితోనే చెలగాటాలాడతారా? నీ గురించి తనకు తెలీదు. తెలిసేలా చేద్దామా? ఇప్పుడే స్నానం చేసొచ్చాను, అంతలోని తొండని పట్టుకొని అయ్యో. దిగు. నిన్ను గాయపరిచిన వారిని గాయపరచాలా? నిన్ను బాగా బాధ పెట్టారు కదూ? నువ్వు ఎందుకు చేయి పైకెత్తి ఆపావు? కొట్టు. ఏమైంది?
నిన్నేనమ్మా అడిగేది, ఏమైంది? హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండగా అమ్మమ్మకి కరెంట్ షాక్ తగిలినట్టుంది తాతయ్య. అదే విసిరేసింది. అయ్యో పాపం. జాగ్రత్తగా లేవండి. షాక్ కొట్టినట్లు అనిపించడం లేదు. ఎవరో ప్లాన్ చేసి కొట్టినట్టు అనిపిస్తోంది. మమ్మల్ని అపార్థం చేసుకోకండి, మేమే మిమ్మల్ని కొట్టలేదు. అయ్యో నొప్పిగా ఉంది. అయ్యో నడు విరిగిపోయింది. సరేనా? స్లో స్లో స్లో. అయ్యో